యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 31వ వచనంలో మీకు నూతన బుద్ధి తెచ్చుకొనుడి అని దేవుడే చెప్పాడు. అయితే ప్రియులారా, బుద్ధి మారిన తర్వాత మనిషి ఎలాగుంటాడంటే, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటున్నాడంటే, కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు. దేవుడే మనలో కృతజ్ఞత బుద్ధి పుట్టిస్తాడు. ఏమండి, ఈ గడిచిన 11 నెలలు దేవుడు కాపాడాడు. ఒక్క గంటైనా కృతజ్ఞతగా ఉండలేమా? ప్రార్థనలో ఉండలేమా? ఈరోజు నేను మనిషిని గమనిస్తా ఉన్నా, ఎవరైనా కానియండి దేవుని దగ్గరికి రావాలంటే భారం అయిపోయింది పరిస్థితి. ఏదో ఆశమాష భక్తి అయిపోయింది ఈ రోజున. రాత్రి చూడండి, ఆహారం పొట్లాలు ఇస్తుంటే వాటి కోసం ఎగబడుతుంటారు, కానీ కనీసం వాక్యం ఏమొస్తుందా అని వినేటోళ్ళు లేరు. కానీ ఒకానొక రోజున వాక్యమే మనకు ఆధారం. ఆహారం ఏముంది, ఈ రోజు కాకపోతే రేపైనా. ఒక్కొక్క మనిషి 4 పొట్లాలు పట్టుకొని పోతాడు 12 గంటలప్పుడు. ఏం చేసుకుంటాడు? అందుకే రాత్రి నేను ఒకటే చెప్పిన మీకు కూడా, అసలు వద్దు, మన చేతిలో కవర్ కనపడొద్దు, అవసరం లేదు. ఎందుకు అనంటే మనం కృతజ్ఞత కలిగి ఉండాలా. అవసరమైతే రేపు 3 రోజులు మన కుటుంబం మనమే ఉపవాసం ప్రకటించుకుందాం, సెలవు పెట్టుకొని ఇంట్లో ఉండి ఇక్కడే మోకాళ్ళేద్దాం. మన దేవుడు నిశ్చయంగా మన పట్ల గొప్ప కార్యం చేసి నూతన సంవత్సరంలో నూతన కార్యం చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఎందుకు అనంటే, మార్పు నొందిన బుద్ధి ఎలాంటి బుద్ధి అనంటే కృతజ్ఞత. చెప్పాలి నాతో పాటు, కృతజ్ఞత బుద్ధి. ఏమండి, ఒక పెన్సిల్ ఇస్తేనే ఏం చెప్తాం? థ్యాంక్ యూ. బస్సులో సీట్ ఇస్తేనే థ్యాంక్ యూ. పప్పు ఉప్పు అయిపోతే కనీసం పక్కన మంచినీళ్ళు అడిగి తెచ్చుకున్నా ఏం చెప్తాం? థ్యాంక్ యూ చెప్తాం. కానీ దేవుడు మనకి ఈ రోజున ఈ స్థాయిని